వింటే నీ నిషా దిగిపోతుందేమో. ఈ నిషా దిగదు కాదు మిస్టర్, జీవితాంతం మీ నిషా ఇలాగే ఉంటుంది. అయితే విను, నా పేరు ఖైదీ భూపా. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు డాక్టర్ చక్రవర్తివి కదూ? అవును, నేనే. బ్రతకలేక సావలేక సాగు రాక సజీవంగా జరుగుతున్న జీవశవాన్ని నాకు ప్రాణదానం చేసిన డాక్టర్ చక్రవర్తి నేను చూస్తున్నది. నేను ప్రాణదానం చేశానా? అవును, చెయ్యని నేరాన్ని నా మీద మోపి నన్ను ఖైదీని చేసింది ఈ సంఘం. నిజానిజా తెలుసుకోకుండా నాకు ఉరి శిక్ష చెంపజేసింది ఈ కళ్ళు లేని చట్టం. ఓ, అయితే నువ్వు 4 సంవత్సరాల నుండి తప్పించుకున్న ఖైదీ అన్నమాట. ఆ రోజు నేను జైలు నుండి తప్పించుకున్నాను. ఇన్స్పెక్టర్ యుగంతో పోలీసు వర్గంతో గమనిస్తూ నా మీద కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో నా ఎడమ చేతికి బలమైన గాయమైనది. నేను ఎలాగో తప్పించుకొని మీ ఇంటి పెరట్లో త్రోకోల్పోయి పడిపోయాను. గుర్తుకొస్తుంది, ఆగుకోవా నువ్వు. అప్పటికి ఇప్పటికి నీలో చాలా మార్పు వచ్చింది. నేను హంతకుణ్ణి ఖైదీ అని తెలిసి కూడా ప్రమాదంలోనే నాకు మీరు పునర్జన్మను ప్రసాదించారు. నా వృత్తి ధర్మం ప్రకారం నేను బ్రతికించాను. డాక్టర్గా నా దృష్టిలో దొంగ దొర పీదా దిక్కి అనే భేదం లేకుండా ప్రాణసంగుడులో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతికించడానికే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ అని తెలుసుకొని ఏ సమయంలోనైనా నన్ను ప్రభుత్వానికి భర్తీ చేస్తారే నీతో తప్పకుండా పారిపోయాను డాక్టర్. భార్య లీలావతి నిన్ను ఎలా చూస్తున్నా రూపాలు ఒకే రక్తాన్ని పంచి పుట్టిన అన్నకన్నా నిన్న గడుస్తుంది. అలాంటి అనురాధ చేతను కుట్లు తూడులో కాల్చాడు ఒక మహాపాపి. డాక్టర్ డాక్టర్ నా చెల్లెమును హత్య చేశాడు. ఎవరు డాక్టర్? ఎవరు? ఆ ఉత్తమ ఇల్లాలని పట్టలు పెట్టుకున్న అన్నపరాక్షతుడు ఎవరు చెప్పండి డాక్టర్. నేను ప్రభుత్వ హాస్పిటల్లో దాటగా చేస్తున్న రోజులు ఒక రోజు విషపూరితమైన శవాన్ని చౌకరకు జరిపి ఆ మనిషి సాధిన వల్లే చనిపోయింది రిపోర్ట్ రాస్తుండగా ఎవరో గుర్తులు నెట్టు నా దగ్గర ₹1,00,000 తీసుకుని ఆ కేసు రూపు మాపుకున్నాడు. నేను డబ్బులు స్టేట్మెంట్ ఇవ్వరని నిరాకరించి అంతకు జైలు వేయించాను. తన అనుసరించి శిక్ష వేయించాలన్న ఖర్చు నా భార్యను చంపి పై అధికారికి లంచాలు ఇచ్చి నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. పండు వెన్నెల లాంటి నీ నిండు జీవితాన్ని చీకటిమయం చేసిన రాక్షసుడు ఎవరో చెప్పండి డాక్టర్. వాడి గుండెలో చేసి వాడి రక్తాన్ని తాగుతాను. వాడే గుఫా నన్ను దిగదాల్సిన పరమ కిరాతకుడు పుణ్యాలరా. ఉన్నది పుణ్యం, చేస్తున్నది పాపం. వాడి నివాసం వాడి ఆత్మ కోసం పడతారు. కానీ ఇంతవరకు వాడి ఆత్మ తెలియలేదు. దేవుడి లాంటి డాక్టర్ చక్రవర్తి కుటుంబాన్ని సర్వనాశనం చేసి నన్ను వల్లగా అభిమానించిన దేవత లాంటి లీలాదేవి గారిని కాల్చి చంపి నాలోని తనర్కొన్న మానవత్వాన్ని దానవత్వంగా మార్చావు. పుణ్యాలరా, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను పట్టి బంధించి నిన్ను ముక్కలుగా నరికి నీ మాంసఖండాలను రాబందులకు ఆహారంగా వేసి చనిపోయిన లీలాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. వీల్లేదు, వాడి సాగడానికి వీల్లేదు. వాడిని అడుగుగా చిత్రం పెట్టి ఎందుకు బతికేడు కుములు సావాలి. డాక్టర్ ఆ పుణ్యాలను చంపడం ప్రమాణం చేయి. నేను ఆ పని చేయాలి. నా మీద గౌరవం ఉండి నీ చెల్లెలంటే నా భార్య మీద అమ్మాయి ఉంటాయి ప్రమాణం చేయి. నింగి నేల గాలి తోక్షులుగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ పుణ్యాలను చిత్రంతో పెట్టి నరకయాతను అనుభవించేలా చేస్తాను. వస్తాను డాక్టర్. నా ప్రతీకారానికి భద్రమ మీద ఖైదీ చేతులకు మనేరు తప్పదు. నీ అందరి నువ్వు ఎందుకు పద్దెనడి ఆత్మశాంతం చావలేరా? అప్పుడే నా మనసుకు శాంతి, నాకు ప్రశాంతి. దాదా నీకోసం ఎదురుతున్నా నీకోసం, నీ ప్రేమ కోసం నా ఆస్తి అంతా వదిలిపోయి నీకోసం వచ్చేసాను. అవును కదా?
బతికే మత్తురా నీదు అదే జాత అదే ఆశ నేనాగేదట్టాగా పువ్వులే పెట్టుకోనీడు పువ్వునే ముట్టుకోనీడు అది పాడు ఇది చూడు నేనే గేదెత్తాగా ఊరికే తహతహమంటాది ఊపిరి చలి చలిగుంటాది అదేం చెగలు ఇదేం పొగలు అదేనే ఈడంటే ఇదేదో కోరగా ఉంది ఎదంతే వేడిగా ఉంది ఒకే గొడవ ఒకే గొడవ ఇదేనే ఈడంటే గుబ్బకే సిగ్గురాదాయే మనసుకి బుద్ధి లేదాయే అదే రాత్రి అదే పగలు నే సచ్చేదెట్టాగా చెప్పినాను గోదాయి వాయిదాలయ నీరాయి అదే చిలకు అదే కొనుకు నీ బతికేదట్టాగా ఉంటాది చేతినే కాల్చుకుంటాది అవే కలలో అవే కథలో అదే ప్రేమంటే ఇదేదో గోలగా ఉంది నిమీదే గాలి మళ్ళింది ఒకే గొడవ ఒకే గొడవ ఇదే నీడంటే ఇదేదో కోరగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అది గుడుము ఇది తెగుల అదే నా ఈడంటే అని ఇవాళేంటి అబ్బాయి గారు మంచి జోరు మీద ఉన్నారు అమ్మాయి గారి కన్నానా రాధా ఈ వేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఉదయం తామర పుష్పాలా విరిచి విరిని ముద్దబంది పూల ఇన్ని ఉన్న ఈ అందాల రాధా ఏమైనా వివరిస్తాను కవిత్వం పిలవకుండా వస్తుంది ఒక కథ రాదు వచ్చు వచ్చు తీసిన సినిమాలకే సెన్సారేటో లేదు కానీ ఇక నా కథ సినిమా కూడా అది సరే కానీ నేను ఒక ప్రశ్న వేస్తా జవాబు చెబుతావా నాకు మాస్టరా ప్రశ్న వేయటానికి ఆల్ రైట్ అలాగే అనుకో అడిగిన దాన్ని వదిలిస్తే ఇస్తే అందుకో 3 బహుమానాలు ఏంటది నెంబర్ 1 నిన్ను ఇలా దగ్గరకు లాక్కొని నెంబర్ 2 ఇలా గట్టిగా కౌగించుకొని నెంబర్ 3 రౌండ్ కిస్ వచ్చవచ్చగాన గంగులు గడుగు ముద్దు పెడతా పిచ్చి బుద్ధి అడుగు ముద్దు పెడతా రోజు పూల మొగ్గ తొడిగిన నాల రుగ్గ కలిసి జాన ఒళ్ళే మరిచిందిలే గింత బాగా కలిసిందిలే వచ్చవచ్చగాన గంగులు